హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని 2 శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి ఒక్కొక్క డ్వాక్రా మహిళకి కూడా మనకు ₹1,00,000 ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తుంది. మరి ₹1 కూడా మీరు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఈ ₹1,00,000 మీకు ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం? ఏంటి, ఏ కారణం చేత? అలాగే మరొక దాని మీద కూడా మరొక పథకం ద్వారా ప్రభుత్వం అయితే మీకు ₹23,000 వరకు కూడా మీకు ఫ్రీగా మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతుందన్నమాట. మరి దేనికి సంబంధించి ఏ పథకాల ద్వారా డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు మేలు చేయబోతున్నారు? మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సరైనటువంటి సమయంలో వారికి ఆర్థికంగా లోన్లు మంజూరు చేయడం, స్వయం ఉపాధి కింద ఏదైనా చిన్న చిన్న పారిశ్రమాలను, ఉత్పత్తులను వాళ్ళు పెంచుకోవడానికి సరైన శ్రమల వారికి రుణాలుగా అందించడం, తక్కువ వడ్డీకే అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందన్నమాట. తాజాగా మరొకసారి ₹1,00,000 సబ్సిడీ కింద, అలాగే ఒక పథకం ద్వారా ₹1,00,000 సబ్సిడీ, మరొక పథకం ద్వారా ₹23,000 వరకు సబ్సిడీ అందించి వారికి మేలు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఏ అప్డేటుని తీసుకొచ్చింది ఏంటి? ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా చెల్లెమ్మలందరికీ ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను తీసుకురావడం జరిగింది. తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్వాక్రా చెల్లెమ్మలకు ఆర్పీ కానీ, యానిమేటర్ కానీ, మనకి ఈ యొక్క సంఘమిత్ర కానీ వీళ్ళందరినీ కూడా మీరు అడిగి దీనికి పథకాలకు అప్లై చేసుకోండి. దాదాపుగా ₹3,00,000 వచ్చేసి లోను అయితే ఇస్తారు. ఇందులో ప్రభుత్వం ₹1,00,000 సబ్సిడీ వరకు ఒక లోన్లో సంబంధించి, మరొక దానికి సంబంధించి ₹23,000 వరకు సబ్సిడీ అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికే అనేక రుణాలు అందిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ అక్కా చెల్లెమ్మలు ఈ 2 పథకాలకు శుభవార్త ఏంటి? ఏ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లోన్లకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి ఉండదు? మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అప్డేటు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా చిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేటు అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ ఆర్థికంగా మరింత చేయూతనిచ్చి వారిని ఉపాధి కల్పించే విధంగా, వారికి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకానికి శ్రీకారం చుట్టింది. కీలక కార్యక్రమానికి మహిళలు, స్వయం సహాయక సంఘాలకు అందుబాటులో ఉన్నటువంటి శ్రీనిధి రుణ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థికంగా ఇచ్చేందుకు శ్రీనిధి రుణ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం PMFME అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట, ఈ పథకంతో అనుసంధానం అయితే చెప్తుందన్నమాట. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి డ్వాక్రా మహిళలకు చిన్న స్థాయి ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాట్లు చేసుకునేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం మనకు మహిళలందరికీ కూడా శ్రీనిధి ద్వారా ₹1,00,000 వరకు కూడా
రుణ సదుపాయం కల్పించడంతో పాటుగా ఈ పథకం కింద నిబంధనలకు అనుగుణంగా మనకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకునేలాగా ప్రభుత్వం అయితే మనకు ఏర్పాట్లు చేస్తుంది. మహిళలకు రుణాన్ని ఉత్పాదక రంగంలో పెట్టుబడిగా మనకు పెట్టి స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. డ్వాక్రా మహిళలు అందరూ కూడా మనకు పిండి పదార్థాలు, మసాలాలు, పచ్చళ్ళు, చిరుధాన్య ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులు తయారీ, శుద్ధి, ప్యాకింగులు వంటి రంగాల్లో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా మనకు శ్రీనిధిని వచ్చేసి ₹1,00,000 రుణం ద్వారా ప్రభుత్వం అయితే మనకు చేయబోతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మహిళలందరికీ ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ శ్రీనిధికి అనుసంధానం చేసి చిన్న చిన్న పచ్చళ్ళు తయారు వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, మరి ఏ ఇతర చిన్న పరిశ్రమలను పెట్టుకోవాలన్నా ₹1,00,000 వరకు కూడా లబ్ధి అంటే రుణాన్ని అయితే అందిస్తామని చెప్పేసి ఇందులో సబ్సిడీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఇప్పుడే మీ యొక్క యానిమేటర్ కానీ, ఆర్పి కానీ, సంఘమిత్రాలను కానీ అడిగి వివరాలు తెలుసుకోండి. లేదంటే వెలుగు ఆఫీసులో మీరు వివరాలన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ పథకం ద్వారా డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ విధంగా శ్రీనిధి ద్వారా మరింత ఆర్థిక వృద్ధిని కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరింత ఎక్కువ రుణాలను అందించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక రెండవ శుభవార్త చూసుకుంటే ఇందులో ఈ పథకం ద్వారా మీకు ₹1,00,000 అలానే 23,000 వరకు మీరు చెల్లించేటటువంటి అవకాశం లేదనమాట. మరి సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హులైనటువంటి పేద మహిళలందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో మరియు నగరాల్లో నివసిస్తున్నటువంటి మహిళలకు భారీగా ఆర్థిక సహాయాన్ని అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఇక సొంతంగా ఉపాధి పొందాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చెప్పే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. మరి మోప్మా అధికారులు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం గారితో చర్చలు జరిపే పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. గతంలో మనకు ఏదైనా మనం ఒక ఆటో తీసుకొని మన జీవనం సాగించాలి. మనమంతా మధ్యతరగతి పేదవాళ్ళం కాబట్టి ఒక ఆటో ద్వారా ఉపాధి పొందాలనుకుంటే ప్రైవేటు ఫైనాన్షియల్ సంస్థలను ఆశ్రయించి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ లేకుండా అవకాశాన్ని కల్పించారన్నమాట. తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడం అంటే మనకు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వారికి తక్కువ వడ్డీకే ఇక్కడ రుణాలు ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు తాజాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సొంతంగా మీరు ఆటో కొనుక్కొని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ₹1,00,000 సబ్సిడీ అనేది ఇచ్చి మీకు ఆటో అనేది ఎలక్ట్రిక్ ఆటోని ప్రభుత్వం అందించబోతోంది. మరి ఈ ఆటోల కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ₹1,00,000 రాయితీ అందిస్తుంది. అంటే ₹1,00,000 మనము కట్టాల్సిన పని అయితే లేదన్నమాట. మనకి ఆ ₹1,00,000 కూడా మార్కెట్లో 4.5 లక్షల విలువ చేసేటటువంటి ఆటో రాయితీ పోను మనకు కేవలం ₹3.5 లక్షల మాత్రమే మీకు ప్రభుత్వం అయితే అందిస్తుంది. అంటే ₹1,00,000 ప్రభుత్వం భరిస్తుందన్నమాట. ₹1,00,000 మీకు లోను అనేది ఇస్తారనమాట. ఈ లోను అనేది 3.5 లక్షలు మనము కట్టుకోవాలి. 3.5 లక్షలు కూడా మనకి తక్కువ వడ్డీకే లోను అయితే ఇస్తుందన్నమాట. దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్వాక్రా సంఘాల్లో ఉన్నవాళ్ళు ఎలా డబ్బులు కట్టుకుంటారో ప్రతి నెల కూడా ఆ విధంగానే ఇక్కడ సులభమైన వాయిదాల్లో ఈ రుణాన్ని అయితే మీరు తిరిగి చెల్లించవచ్చు. ఈ ఆటోలను నడిపి ఆర్థికంగా ఎదగొచ్చు. ప్రైవేట్లో మనకు
వడ్డీ వ్యాపారాలు భారీగా ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వమే మనకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి ఇస్తుంది. కాబట్టి ఒకసారి ఇది కనుక్కోండి. మీరు ఒకసారి వెళ్ళి ప్రతి జిల్లాల్లోనూ అర్హులైనటువంటి మహిళలకు ఈ ఆటోలను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి త్వరపడండి, చాలా మంచి అవకాశం. కుటుంబంలో ఎవరైనా ఆటో లేదంటే గనుక వారికి ఈ ఆటో ఇవ్వండి. లేకపోతే ప్రభుత్వం ₹1,00,000 ఊరికనే ఇస్తుంది. మనకి 3.5 లక్షలు వచ్చేసి మనకి తక్కువ వడ్డీకే ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. మనకి ఏపీ ప్రభుత్వం చాలా మందికి ₹23,000 వరకు కూడా చెల్లించి సంఘం తరపునే ఎలక్ట్రికల్ సైకిలు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రికల్ ఆటోలు కూడా, అంటే స్కూటీలు ఆటోలు కాకుండా మనకి ఇలా కొనుగోలు చేయడానికి మహిళలకు ప్రభుత్వం సహాయం అయితే అందిస్తుంది. మరి రోజువారీ ప్రయాణాలకు లేదా చిన్నపాటి పనులకు ఈ స్కూటీలను ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడితో సొంత వాహనం అనేది తీసుకోవచ్చు, లబ్ధి అనేది పొందవచ్చు. కాబట్టి స్కూటీకి ₹2,000 ఇస్తున్నారు సబ్సిడీ కింద. మరి ఆటోకైతే ₹1,00,000 సబ్సిడీ ఇస్తున్నారు. డబ్బులు మీరు తిరిగి కట్టాల్సిన పని అయితే లేదు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. డ్వాక్రా మహిళలు రెడీగా ఉండండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.